అందరికీ అందరూ బాగున్నారా? వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ అందరినీ చూసినందుకు అసలు మాటలు ఏమీ రావట్లేదు, ఏం మాట్లాడాలో నిజంగా. అంటే నేను అప్పుడు ఏం మాట్లాడేదానో నాకే తెలియదు. నా పేరు రమాదేవి. నాకు 2 బాబులు. ఫస్ట్ బాబు పవన్ తేజ్, ఫస్ట్ క్లాస్. సెకండ్ బాబు వచ్చేసి యూకేజీ. మా హస్బెండ్ నేమ్ జేమ్స్. ఆయన వచ్చేసి రేడియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. నేను ప్రస్తుతం నలంద టెక్నో స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అమ్మాయిలందరూ కాబట్టి రమాదేవి గారి కోసం ఒకసారి చప్పట్లు కొట్టగలరు. నా ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేసిన మా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఒక సంవత్సరం నుంచి అంతా ప్రిపేర్ చేసి ఈ అదృష్టం మాకే. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా పోరాడి మొత్తం అందరిది నెంబర్లు కలెక్ట్ చేసి చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు జి మహాలక్ష్మి. మా డాడీ మా మమ్మీ ఫార్మర్. మా డాడీ, మా హస్బెండ్ ఏఆర్ఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. నాకు 2 కొడుకులు, 2 అబ్బాయిలు. బీటెక్ 3rd ఇయర్, బీటెక్ 2nd ఇయర్. పెద్ద అబ్బాయి బీటెక్ 3rd ఇయర్ బెంగళూరు. చిన్న అబ్బాయి బీటెక్ 2nd ఇయర్ బెంగళూరు. 2 బెంగళూరులో ఉన్నారు. మా వారు వచ్చారు. ప్లీజ్ కమ్ రీ. రండి సార్. రాయచూరులో ఎస్పీ ఆఫీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు మా వారు. 23 years ఆఫ్టర్ మ్యారేజ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మా ఉపాధ్యాయులకి ఉదయపూర్వక వందనాలు. నమస్కారం. ఇక్కడ సార్ వాళ్ళకి అందరికీ నమస్కారం. నా పేరు మైబున్నిసా. మా ఆయన పేరు రఫీక్. ఆయన సివిల్ కాంట్రాక్ట్. నాకు 2 పిల్లలు. మా పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ చదువుతుంది కర్నూలులో. మా బాబు 10th క్లాస్. నేను బీఈడీ కంప్లీట్ కానీ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేమన్నకు నా యొక్క ధన్యవాదాలు. నా తోటి ఫ్రెండ్స్ కూడా నమస్కారాలు. ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు భారతి, మీ అందరు కూడా తెలుసు. మా హస్బెండ్ పేరు కృష్ణ, బ్యాంక్లో వర్క్ చేస్తారు. నాకు 2 పిల్లలు, కీర్తి, కృష్ణ చైతన్య. పాప వచ్చేసి 6th క్లాసు, బాబు వచ్చేసి 5th క్లాసు. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. థ్యాంక్ యూ భారతి గారు. 6th క్లాస్ అంట, వాళ్ళమ్మ కొద్దిగా తప్పు చెప్పిందంట. ఉపాధ్యాయులకి అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు ఉమాదేవి. నాకు కొడుకు, బిడ్డ. ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నారు, 10th క్లాస్.
అందరికీ నమస్కారం, టీచర్లందరికీ నమస్కారం. నా పేరు షమీన్, నాకు 2 బాబులు. మా ఆయన పేరు యూసు. ఫస్ట్ బాబు పేరు సోహెల్, ఇంటర్ చదువుతున్నాడు. సెకండ్ బాబు 9th చదువుతున్నాడు, సికిందర్. థ్యాంక్ యూ గారు. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. సార్ వాళ్ళందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు చంద్రకళ. నా భర్త పేరు ఎస్ మహేష్. నాకు 3 పిల్లలు. పెద్ద పాప పేరు నవ్య బృంద, రెండో పాప పేరు మానస, బాబు పేరు విశ్వతేజ. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ నమస్కారము. నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము పుల్లూరులో ఉంటున్నాము. నేను టైలరింగ్ చేస్తాను. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న గురువులందరికీ నా పాదాభివందనాలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఈజ్ హేమలత. మై హస్బెండ్ నేమ్ ఈజ్ రామచంద్రహాసరెడ్డి. మై డాటర్ నేమ్ ఈజ్ సిదీక్షా. మై హస్బెండ్ బిజినెస్ చేస్తాడు. ఓకే. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సార్లకి అందరికీ నా పాదాభివందనాలు. నా టచ్ ఫ్రెండ్స్లకి నమస్కారం. నేను ఇంటికి అన్నీ ఉంటే కూలి పని పోతాను. అందరికీ నమస్కారాలు, సారు వాళ్ళకి నమస్కారాలు, మా ఫ్రెండ్స్కి అంతా హాయ్. నా పేరు మహేశ్వరి, మా హస్బెండ్ పేరు లక్ష్మణ్ రావు, మా పిల్లలు 2 కే విహారిక, వినయ్ కుమార్, 2 8th క్లాస్. నేను బిజినెస్ చేస్తుంటాను, మా ఆయన లేడు కాబట్టి. నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు రంజాన్ బి. మా ఆయన పేరు సిద్దికు. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నారు. నేను కర్నూలులో ఉంటాను. గడ్డ స్ట్రీట్ 1 టౌన్ ఏరియా గడ్డ స్ట్రీట్లో యూపీఎస్సీ అర్బన్ హెల్త్ సెంటర్లో వార్డు హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. గారు మరి మరణించడం జరిగింది. మరి వారి యొక్క క్రాంతికుమార్ గారి యొక్క భార్య, అలాగే వారి యొక్క కొడుకు కూతురు క్రాంతికుమార్ వాళ్ళ అమ్మ వచ్చారు. మన వాళ్ళందరూ కలిసి మరి క్రాంతికుమారి యొక్క కుటుంబానికి మన 99-2000 బ్యాచ్ మన మిత్రుల తరపున 99-2000 బ్యాచ్ నుంచి సిలార్ సాహెబ్ మరియు ప్రేమ్ కుమార్ గారు క్రాంతికుమార్ గారి కుటుంబానికి వారికి తోచిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. ల్యాబ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి చప్పట్లు కొట్టగలరు. ఈ కార్యక్రమాన్ని చేతుల మీదుగా జరపవలసిందిగా కోరుతున్నాము. సిలార్ సాహెబ్ మరియు ప్రేమ్ కుమార్ మన బ్యాచ్ మొత్తం తరపున సిలార్ సాబ్ ప్రేమ్ కుమార్ ఈ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ మన అభిమానాలు. మన అదే టైంలో ఏ విధంగా ఆర్థికంగా కానీ ఏ విధంగా సహాయం కావాలనుకున్నా కూడా మనందరం ముందుండి నడిపించగలమని కోరుతున్నాను వచ్చిన మిత్రులందరికీ. అందించాలని కోరుతున్నాం. ఇక సమయంలో మిగిలినటువంటి 2 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మేడం స్మైలీగా అమ్మాయి ఇంకా ఎనక మెన్రా అరే చిన్న ఏయ్ పక్కన రా తర్వాత మీరు తాగుదురు రైట్
బాబు వాడు తర్వాత చూద్దాం మళ్ళా బాబు బాబు మీ బ్యాచా 2000 బ్యాచా తర్వాత సార్ ప్లీజ్. సార్ 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 ఇలా చూడాలి. ఇక్కడ చూడండి సార్. ఓకే సార్ ఇక్కడ చూడండి. అట్లా ఉన్నట్టు మీకు కథలో చూడండి. చూడండి సార్ అట్లా ఉండండి. ఓకేనా కృష్ణ వెళ్ళండి. రైట్. ఇంకొకటి తీస్తాను సార్. ఒకసారి చూడండి. ఓకే రైట్. 1 సెకండ్ అలాగే ఉండండి మేడం. వెయిట్ 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 ప్లీజ్. ఓకే రైట్. నెక్స్ట్ మీరు చూస్తారా? కూర్చోడా కూర్చో. మీ స్టాండ్ కూర్చోవా. రైట్ ఓకే. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టిల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థాక్కర్లే. నైట్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఫారెన్ వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా నమస్కారములు. నా పేరు మనమ్మ. నన్ను ఇటుకల గ్రామానికి ఇచ్చినారు. మా ఆయన పేరు వెంకటేశ్వర్లు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీ ఫార్మర్స్ ఫైనల్ ఇయర్, చిన్న అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఇంటర్. గట్టిగా చెప్పండి మంటమ్మకు తప్పట్లు. నాగేశ్వరి కోసం
పేరు నాగేశ్వరమ్మ, మా ఆయన పేరు రుక్మాందర్ రెడ్డి. నాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, చిన్నపిల్లలు 2 బీటెక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫోటో ఇనాగ్రేషన్ ఉంటుంది మేడం గారి చేతుల మీదుగా. మేడం దయచేసి దగ్గరికి రాగలరు. ఫోటోని డొనేషన్ ఐడియాలజికల్ తండ్రి అంబేద్కరే గొప్ప అనే ఒక నినాదంతో, ఒక పదంతో మేడం గారి చేతుల మీదుగా ఫోటోని తోటి స్నేహితుల కోసం, తాను నమ్మిన స్టాండ్ కోసం, తాను ఏదైతే సిద్ధాంతం మీద నిలబడి ఉన్నాడో ఆ సిద్ధాంతాన్ని నమ్మి మన స్కూల్కు ఒక ఫోటోని డొనేషన్ చేయడం జరిగింది. మేడం ప్లీజ్ చప్పట్లు. ఎస్ఎస్సి బ్యాచ్ సందర్భంగా స్కూల్కు ఒక చిన్న మివటో. చేతితో తీసిన బొమ్మ. అందరికి నమస్కారాలు. నాకు పిడుగుపడింది. చనిపోయేటప్పుడు నీకు ఒక పని ఉంది, నువ్వు లేయి 10 మంది కథాల మాట్లాడాలా అన్నాడు దేవుడు. దేవుడు అందరికి సల్లా కాపాడను కాక నేను ఫార్మర్ పనిచేస్తా సేద్యం. నాకు 2 బిడ్డల కొడుకు, ఒక బిడ్డ ఇంటర్ సెకండ్ ఇయర్, ఒక బిడ్డ 8, ఒక కొడుకు 8. ఆరోగ్యము చాలా వరకు బాగాలేకుండా నాకు 1 నెల అయింది. మాట్లాడలేని పరిస్థితి, పనిచేయలేని చాలా పరిస్థితి. నేను అనుకున్నాను నేను అంతమంది కలుస్తానని, కానీ దేవుడు నాకు చాలా ఇష్టపడినాడు. కలుస్తారా, అంతమందిని మాట్లాడాలా, నీకు ప్రాణం ఉంది, నువ్వు మాట్లాడతావు, నీకు దేవుడు చల్ల కాపాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నావు అని. నాకు అందుకోసమే లక్షలు లేదంత సంతోషం ఉంది. అలా నాకు ఇంతమందిని చూస్తా, ఇంతమందిని మాట్లాడతా, ఇంతమందిని కలుస్తా అని సంతోషం చాలా ఉంది. అందుకోసమే దేవుడు అందరినీ చల్లా చూడను కాక, ప్రతి ఒక్కరికి స్వర్గాన్ని ఇవ్వను కాక. అల్లాహ్ అక్బర్. నా పేరు కురువ నాగశేషులు. నాకు 3 అమ్మాయిలు. నేను వచ్చేసి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తున్నాను. మా పెద్ద అమ్మాయిని కూడా ఈ ఉండవెల్లికే ఇచ్చి మ్యారేజ్ చేసినాను. ఇప్పుడు ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని కర్నూలులోనే ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాను. ఒకరు 7th క్లాసు, ఒకరు 6th క్లాసు. ఇప్పుడు వరకు అయితే దేవుని దయ వల్ల అందరం మంచిగా ఉన్నాం, హ్యాపీగా. అదొకటే సార్లు నేను కోరుకుంటుండేది. అందరికీ గారికి ఈ యొక్క జ్ఞాపకం అందజేస్తాం. చప్పట్లు కొట్టండి. అక్కడ నుంచి నిన్న వచ్చి వారు అల్లంపూర్లో స్టే చేసి ఇక్కడికి వచ్చి మనందరిని చూసి ఉదయం చాలా ఆనందపడినాడు అన్న. చాలా అర్జెంట్ పని పెట్టుకొని కూడా మన ప్రోగ్రామ్ చూసి కూడా ఆయన. అందరికీ థ్యాంక్స్ అండి. అసలు ఈ ఈవెంట్ని అసలు మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు. దీనికి అంటే ఇంత పెర్ఫామ్ చేయాలంటే కూడా మీరు బాగా కష్టపడాలి ఇది. సో మీరు చాలా హార్డ్ వర్క్, ఎందుకంటే అందరినీ గ్యాదర్ చేసేసి వాళ్ళ నెంబర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. కొంతమంది ప్రాపర్గా ఆన్సర్ ఇస్తారు, కొంతమంది ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వరు, కొంతమంది ఎందుకు లేదు అంటే రకరకాల ఆన్సర్స్ ఇస్తారు. వీటన్నిటికీ మనము ఓపిక తెచ్చుకొని వాళ్ళకి ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి, అది చాలా రిస్క్, కానీ చాలా బాగా సక్సెస్ఫుల్గా చేశారు. సో హ్యాపీ. కానీ ఇంకొక పాయింట్ అండి, ఎడ్యుకేషన్ లైఫ్, రియల్ లైఫ్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఎడ్యుకేషన్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి, రియల్ లైఫ్ డిఫరెంట్. సో అది మీకు కొంచెం
ఇప్పుడు నడుస్తున్న కాలం ఏంటంటే కలికాలం అంట ఇప్పుడు. సో కలికాలం అంటే నార్మల్గా మన పెద్దలు ఏమంటారంటే కలికాలంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది అని అంటారు. ఒక పాదం మీద కూడా నడుస్తలేదు. సో ఈగో అనే కాన్సెప్ట్తో వెళ్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈగోని తెచ్చుకోవద్దండి. అంటే సో ఈగోని చాలా మటుదని దూరం చేసుకోండి, హెల్ప్ చేయండి అంతే. 10 మందికి హెల్ప్ చేయాలి. ఇఫ్ యు నో సంథింగ్ ఓకే సో అంటే తెలిసింది చెప్పండి అంతే తప్ప వీనికి ఎందుకు అనేదిగా అలా ఉండొద్దండి. హ్యాపీగా ఉండండి అందరూ. 10 మందికి మనం చెప్పడమే. నీకు తెలిస్తే చెప్పాలి, తెలియకపోయినా తెలుసుకొని చెప్పాలి అంతే తప్ప అదొకటి పాయింట్. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. కొంతమంది అంటే రకరకాలుగా పెర్ఫామ్ చేశారన్నమాట. ఇప్పుడు చెప్పమంటే కొంతమంది వాళ్ళ నేమ్ అంట, నా పేరు ఇది, నాకు ఇంతమంది పిల్లలు, రకరకాలుగా స్టైల్ కూడా చెప్పారు. అది కూడా చాలా బాగుంది. కొంతమంది భయపడి కూడా చెప్పారు, కొంతమంది ఫీల్ అయ్యి చెప్పారు, కొంతమంది అంటే మింగేసి చెప్పారు, కొంతమంది రకరకాలుగా. అంటే వాళ్ళ ఫ్లో అనేది చాలా బాగుంది. డిఫరెంట్గా ఉన్న అందరు చెప్పే విధానం బాగుందండి. సో అది చాలా బాగా నచ్చింది. భయపడి కూడా చెప్పినా బాగుంది, కొంతమంది ఫ్లూయెంట్గా చెప్పినా బాగుంది, కొంతమంది అంటే డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట ఇవన్నీ. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీ బ్రెయిన్లో నుంచి ఈగోని తీసేసి మీ పిల్లలకి, మీ భావితరాల పిల్లలకి ఈగోని అనేది ఇవ్వద్దండి. అది సో రియల్ లైఫ్లో రియల్గా ఉండాలి, ట్రూగా ఉండాలి. మనం మార్నింగ్ అంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒకటే, ఇప్పుడు జస్ట్ మనము ఈరోజు పడుకున్నామంటే నేను ఎన్ని అబద్ధాలను తగ్గించి పడుకున్నా, ఈరోజు నేను ఎన్ని అబద్ధాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటికి నేను 20 మాట్లాడాను, ఈరోజు కంపేర్ చేసుకుంటే రాత్రిపూట ఎన్ని అబద్ధాలు తగ్గించాను. నిజాలు పెరగాలి, అబద్ధాలు తగ్గాలి, ఇంతే ఓవరాల్గా లైఫ్ అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని వహిస్తాం. నెక్స్ట్ పి శ్రీనివాసులు. నా పేరు పగిడికంటి శ్రీనివాస్ యాదవ్, మాది కంచుపాడు. నేను ఐటీ ఎలక్ట్రానిక్ చేశాను, డీర్ కూడా చేశాను. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి పేరు, 2 అమ్మాయిలు తనుశ్రీ, కీర్తిప్రియ. ప్రజెంట్ అనంత టెక్నాలజీలో యాజ్ ఏ టెక్నీషియన్గా చేస్తున్నాను, డిఆర్డీ వర్క్ అండ్ ఇస్రో. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గౌడ్. అందరికీ నా పేరు శ్రీనివాస్ గౌడ్. నాకు 3 పిల్లలు. కొడుకు అగ్రికల్చర్ బిఎస్సీ చదువుతున్నాడు, పాప డిగ్రీ చదువుతుంది, ఒక బావ 2nd ఇయర్ చదువుతున్నారు. నేను వ్యవసాయం చేస్తాను. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన గురువులకి నా యొక్క నమస్కారములు. నాతోటి ఫ్రెండ్స్కి అందరికి నమస్కారాలు. నేను టోల్ ప్లాజాలో అసిస్టెంట్ ఇన్ఛార్జ్గా చేస్తున్నా, ప్లస్ ఫార్మర్గా చేస్తున్నా. నాకు 3 కూతుర్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ డి తిరుప. అందరికి, నా ఫ్రెండ్స్కి అందరికీ అందరు సంతోషంగా ఉండాల్సింది. ఇటువంటి అవకాశాలు మళ్ళీ రావు. మళ్ళీ పొద్దునేకి ఎవరు సంసారం వాళ్ళు చేసుకుంటారు. ఇవే అన్ని దారులు ఉంటాయి. ఇది ఒక్కరోజు ఎంజాయ్గా ఉండండి ఫ్రెండ్స్. నాకు 2 కొడుకులు. మా భార్య పేరు సరిత. పెద్దోడు 6th క్లాసు, చిన్నోడు 3rd క్లాస్. బాయ్. నెక్స్ట్ ఈయన చేసే పని అంటే గర్వం, ఆయన గొప్పతనం. దీన్ని ఏం తప్పుగా అనుకోకండి. మనందరికీ సాయంత్రం అయితేనే వేడివేడిగా రొట్టె తినాలనిపిస్తుంది. మనం ఆయన కాడికి పోక తప్పదు. నెక్స్ట్ కేచ్ నాగేష్ బాబు. అసలు నగేష్ ప్రిపేర్ అవుతున్నాడు. దయచేసి నెక్స్ట్ వేరే వాళ్ళు రావాలి. ఎవరు? కె శ్రీనివాసులు. అంటే మీరు ఉన్నారు ఎవరు? నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్, నా భార్య పేరు పుణ్యావతి. నాకు కొడుకు, ఒక బిడ్డ చరణ్ బాబు, చిన్నారి మహిమ. బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, పాప 8th క్లాస్ చదువుతుంది. ఓకే, నేను డ్రైవర్ పని చేస్తున్నా. థ్యాంక్ యూ శ్రీనివాస్. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు అబ్దుల్ నబీ. నేను రెహాన్ సుజుకీలో సీఈఓగా చేస్తున్నాను. రెహాన్ సుజుకీ షోరూంలో సీఈఓగా చేస్తున్నాను. నా భార్య పేరు సైదా బాను. మా బాబు పేరు వచ్చేసి అర్ఫాన్, 5th క్లాస్ చదువుతున్నాడు. మా పాప పేరు అఫియా, 4th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మేనేజ్మెంట్ కూడా చాలా థ్యాంక్ యూ. బాగా అరేంజ్మెంట్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒక నిమిషం.
ఆర్గనైజేషన్లో ఈయన కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించిండు. బ్యాక్ సపోర్ట్గా బాగా ఉన్నాడు. ఒక కీలకమైన వ్యక్తి మక్బూల్ సపోర్ట్ చాలా ఉంది మనందరం గ్యాదర్ కావడానికి. ఎంతో బిజీగా ఉండి కూడా నిన్న బళ్ళారికి వెళ్ళేది ఉండేది కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడ ఉన్నాడు. హలో, నా పేరు మక్బుల్ బాషా. నాకు ఒక కొడుకు ఒక అమ్మాయి. నేను అగ్రికల్చర్లో బిజినెస్ చేస్తున్నాను. మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలాంటి మీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా శ్రమను గుర్తించారు, చాలా అదొకటి. థ్యాంక్ యూ. మాకు కూడా బాగా సపోర్ట్ చేశాడు. టీంలో ఒక మెంబర్ లాగా ఉండి అందరికీ సూచనలు సలహాలు ఇస్తూ మా అందరికీ గట్టి సపోర్ట్ ఇచ్చాడు. నా పేరు ఎం నూర్ అహ్మద్. నేను సిమెంట్ అండ్ స్టీల్ బిజినెస్ చేస్తున్నాను అలంపూర్ ఎక్స్ రోడ్లో. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి నాతోటి స్నేహితులైనటువంటి వేమన కానీ, వినోద్, షాలు, కేహెచ్ నాగేష్, మక్బుల్ బాషా మరియు సిలార్ సాహెబ్ మరియు మధు, షాలుమియా వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి, అందరి నంబర్లు గ్యాదర్ చేయడానికి. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. థ్యాంక్ యూ. మా అందరం మేము ఎట్లా గ్యాదర్ చేసుకున్నామో తెలియదు కానీ మీ అందరి నంబర్ రావడానికి ముఖ్యమైన కారకుడు కే మద్దిలేటి. చప్పట్లు కొట్టండి. అందరికీ నమస్కారాలు. నా పేరు కే మద్దిలేటి. నాకు 2 కూతుర్లు, మనీషా, స్పందన. నా భార్య పేరు కే భారతి. నేను కర్నూలులో ఫార్మసీలో చేస్తాను. థ్యాంక్ యూ మధు. గురు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. అలాగే మేనేజ్మెంట్ బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. 25 years తర్వాత ఇలా చేయడం అనేది ఎవరు మామూలుగా అయితే ఎక్స్పెక్ట్ చేయరు. కానీ 25 సంవత్సరాల తర్వాత కూడా ఇలా చేస్తున్నాము అంటే చాలా గ్రేట్ఫుల్. మన మేనేజ్మెంట్కు చాలా కష్టపడ్డారు. గ్రూపుల్లో పోస్ట్ చేయడం కానీ, లేదంటే ఫాలోఅప్ చేయడం కానీ, కాల్స్ చేయడం కానీ, ఇట్లా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని బాగా చేశారు. నా పేరు వచ్చేసి చక్రపాణి రెడ్డి. నేను శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్గా వర్క్ చేస్తున్నాను. నాకు వచ్చేసి మా మిస్సెస్ వచ్చేసి పి సువర్ణాదేవి. నాకు 2 కూతుర్లు. పెద్ద అమ్మాయి వచ్చేసి 7th క్లాసు కావ్యశ్రీ, రెండో అమ్మాయి వచ్చేసి గ్రీస్మిత 5th క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. షాలు అంతే. ఇంకా ముందుగా గురువులకు నమస్కారం సార్. నా పేరు షామియా. టాప్ మేస్త్రి ప్లస్ వ్యవసాయం. నాకు నా బిడ్డ ఉంది అశ్విన, 9th క్లాస్. నా కొడుకు జలీల్. సమ్మేళనం చేసుకోవడానికి ఆలోచన ఇచ్చినది మొదటి వ్యక్తి మౌలాలి. వేదికన వేసిన టీచర్లకి నా నమస్కారాలు. నా పేరు మౌలాలి. నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మెకానిక్ని. నాకు 3 కొడుకులు. ఫస్ట్ అబ్బాయి 6th క్లాసు, సెకండ్ అబ్బాయి 4th, థర్డ్ అబ్బాయి 2nd క్లాస్. థ్యాంక్ యూ మౌలాలి. నా పేరు మధు. నా భార్య పేరు కుమారి. నాకు 3 పిల్లలు. పెద్ద అబ్బాయి పేరు సూర్యతేజ, చిన్న అబ్బాయి పేరు సుభాష్ తేజ, పాప పేరు సాన్విక తేజు. నేను షూటింగ్లో మేకప్ చేస్తాను. థ్యాంక్ యూ అల్లుడు. ఈనాటి కార్యక్రమమైనటువంటి 99-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి మన కోసం వచ్చినటువంటి మన గురువులందరికీ పాదాభివందనం. తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఫ్రెండ్స్, మన బ్యాచ్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అందరినీ ఈ విధంగా చూడడం చాలా సంతోషకరంగా ఉంది. ఇకపోతే నా గురించి చెప్పాలంటే మీకు అందరికి తెలిసిందే. నా పేరు నారాయణ. నేను ఎంఎస్సి బీఈడి కంప్లీట్ చేసినాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గద్వాల కలెక్టరేట్ నందు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ పేరు వచ్చేసి సుమిత్ర. ఆల్రెడీ ఇక్కడే ఉంది, మీకు పరిచయం చేపిస్తాను. తర్వాత నేను ఫ్యామిలీ. మా వైఫ్ కూడా జాబ్ చేస్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నందు ఏపీలో ఎంపీఓగా వర్క్ చేస్తుంది, కర్నూలు మండలంలోనే.
అంత హ్యాపీ. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నా పేరు మధుమోహన్ రెడ్డి. గురువులకి పాదాభివందనములు. నాకు 2 కుమార్తెలు, ఒక పాప 5th క్లాస్ అవుతుంది. రమ్యశ్రీ, నైనికారెడ్డి పేరు. నేను వ్యవసాయం చేస్తుంటాను. ఈరోజు స్నేహితులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రెడ్డి. సార్ అందరికీ నమస్కారం. నా పేరు నగేష్. ఈరోజు ఏమో మాట్లాడలేకపోతున్నా. ఈ ఆనందం చూస్తుంటే అర్థం కావడం లేదు, ఏం మాట్లాడాలి. ఇటువంటి రోజు ఒక పండగలా ఉంది ఈరోజు చూస్తూ ఉంటే. పండగ అసలు ఇన్ని రోజులు లేని నిన్న రాత్రి నుంచి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిద్రే రాలేదు నిజంగా చెప్తే. చాలా హ్యాపీ అయింది. మేమంతా కలుస్తున్నాం ఈరోజు. నేను చెప్పలేకపోతున్నా, అంత ఆనందంగా అనిపించేస్తుంది నిజంగా చెప్తే. మౌలాలు ఫస్ట్ వచ్చి గెట్ గెదర్ చేద్దామని నగేష్ ఇట్లా అన్నాడు. అంటే ఎక్కడైతే మనతో కష్టం కదా మౌలాలని నేను చెప్పా. లేలే ఖచ్చితంగా చేయాల్సిందే నగేష్ మనం అని చెప్తే, సరే మౌలాలని మేము తెల్లవారుజామున 6ంటికి అందరపాడు పోయి సుధాకర్ని మన అందరపాడులో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కలిసాము. వాళ్ళు చాలా ఆనందపడ్డారు మేము వచ్చినందుకు. మీరైతే మొదలు పెట్టండి, మేము మీ వెనుక ఉన్నామని అటు సుధాకర్ వీళ్ళందరూ చెప్పిండ్రు. అందరపాడు నుంచి అటు వచ్చేసి మళ్ళీ కంచిపాడు నుంచి శ్రీనివాస్ గౌడ్ మేము కలిసాము. మామ ఇట్లా గెట్ గెదర్ చేయాలంటే చేయరాని అదే అంటే మాస్గా మాట్లాడతాడు మామ. మామనే నిజంగా చెప్తే. ఈరోజు కూడా ఆయన ఒక మాకెప్పుడు లీడర్గా ఉండేవాడు. ఈరోజు కూడా లీడర్ ఉంటారా అంటే అరే బెత్తం పెట్టుకోమా పక్కన నుంచి చూడని చెప్పా. కానీ కొట్టే అవకాశం అయితే లేదు మామా అని నేను చెప్పడం జరిగింది. ఆయన చాలా హ్యాపీ అయింది. ఇంతమంది చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికి ఇంతమంది వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత బాగా చేస్తామని కలలో ఊహించలేంది నిజంగా నిరూపించుంటూ కనపడుతుంది కళ్ళల్లో. ప్రతి ఒక్కరూ చాలా ఆనందం అనిపిస్తుంది ఈరోజు చూస్తూ ఉంటే. 25 సంవత్సరాలు అయిపోయింది మనది అయిపోయి. చాలా హ్యాపీ. ఇంకేం మాట్లాడతారు. నా ఫ్యామిలీ వచ్చేసి మా భార్య పేరు శాలిని, మా అబ్బాయి వచ్చేసి మాధవ్ 7th క్లాస్. నెక్స్ట్ వచ్చేసి చాందాస్ సార్. మా సార్ వచ్చేసి మాకు 9th క్లాస్లో వచ్చిండు. ఇదే 9th క్లాస్ కాకుండా 5th క్లాస్ ఆ విధంగా వచ్చింటే ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో మాట్లాడాలి. కానీ అనిపించింది సార్ 9th క్లాస్లో వచ్చేసరికి మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అరే నేను పై దాపెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్ని రోజుల నుండి వచ్చి ఇప్పుడు 9th క్లాస్లో నువ్వు మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుట్లా నాకు అనిపించింది సార్. కానీ సార్ అంటే నాకు చాలా అభిమానం. సార్ నేనంటే అది అభిమానమే. కానీ అటువంటి గురువు కొంచెం ముందు దొరికింటే బాగుండేది అనిపించింది. ఏమంటే ఏదో మొత్తం పునాది అయిపోయిన తర్వాత లాస్ట్లో దొరకడం జరిగింది. కొంచెం మిస్ అయిపోయి ఏదో ఆ విధంగా అయిపోయి కొంచెం సరిగా చదవలేక మొత్తానికి ఐటీఐ చేసేసి ఏదో పెట్రోల్ పంపులో 20 సంవత్సరాలు చేస్తుంటే పోయిన ఫిబ్రవరిలో నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. స్టంట్ వేశారు. ఇంకా అప్పటి నుంచి నేనేం చేయలేకపోతున్నా వేరే పనులు. ఇప్పుడు చేయాలంటే కూడా ఆయాసం వస్తుంది ఏదైనా మాట్లాడాలంటే. కానీ చూసుకొని ఇచ్చేసి వస్తున్నా. ఇంకా వేరే పదేం చేయలేకపోతున్నా. ఒక పిండికి ఉంది నాకు, అదొక్కటి చూసుకుంటున్నా. వీళ్ళంతా చాలా బాగా మాట్లాడాలి అని ఆశపడుతున్నారు. నగేష్ మీరు మాట్లాడాలని. కానీ కొంచెం చాలా ఇంత బాగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. నా ఫ్రెండ్స్కి మళ్ళొకసారి ఇలాంటి అద్భుతంగా కలవాలి మళ్ళొకటి అని నా కోరిక. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ చేసేస్తాం. మా గురువులందరికీ నమస్కారం. చాంద్వాస్ అన్నకి, చాంద్వాస్ సార్కి, సుబ్బయ్య సార్కి, వెంకటేశ్వర సార్కి, లోమల్మియా సార్కి, మేడంకి, సింగరయ్య సార్కి, పాష సార్కి, వచ్చేసి లక్ష్మణ్ సార్కి, హనుమంత్ సార్ గారికి అందరికీ పాదాభివందనం. నేను సార్
సార్ నాకు డ్రామా వేయించాడు. ఇక్కడే మేము స్టేజ్ పై వేసాము. సార్ అది నాకు ఏదో గిట్లు అన్నీ జుట్టు పెట్టేసిండు, బుట్టు వేయించి. ఆ ఫోటో రీసెంట్గా ముందు వచ్చింది. ఆ రోజు డ్రామా వేసింది సార్. యాక్చువల్లీ నేను ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడలేను. సార్ వల్లనే నేను అది టోటల్గా అంతా నేర్చుకొని చేయడం వల్ల అందరు చాలా నన్ను అద్భుతంగా మెచ్చుకున్నారు. బాబు బాగా చేసావు, బాబు బాగా చేసావు అని. ఎవరంటే మా సార్ ఇంగ్లీష్ సార్ చాంద్రా సార్ వేయించాడు అప్పట్లో అని చేయడం వల్ల నాకు మంచిగా పేరు కూడా వచ్చింది. కొంతవరకు నేను మిమిక్రీ ఆర్టిస్టే, కానీ ఇప్పుడు కావడం లేదు కొంత మాట్లాడడానికి. చాంద్రా సార్లా మాట్లాడాలట సార్, మీలా మాట్లాడాలంటున్నారు. ఒక్కసారి ఇట్లా మాట్లాడడానికి సరిగా రాకలే బాబా అట్లా నేను అంటే వెక్కిరించానంటే జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే చేసేవాడిని. దాంతో మాటలు చేసినాయి నిజంగా. ఫస్ట్ నాకు మాట్లాడడానికి రాదు. రాగానే మంది ఎక్కిరించే కొద్ది నత్తనే పోయింది, పారిపోయింది. మంచిగా స్మోక్ మంచిగా వచ్చేసింది. నేనే ఆ వైద్యుడిని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చేపిస్తాను. పప్పు గుర్తి నాకు బాగా అంటాడు. పప్పు గుర్తుంది గుర్తుందే నాకుతో బాగా మాట్లాడక. అదే మళ్ళీ ఎవరు చెప్పొద్దు. 200 రూపాయలు టోకన్ అది. మనలో మాత్రం ఫ్రీ ఉన్నది. ఓకే ఓకే ఇంత సమయం ఇచ్చిన ఓకే. అందరికీ నమస్కారం. అందరికీ బాయ్. మళ్ళీ కలుస్తాము. సభకు నమస్కారం అందరికీ. మన నగేష్ మాట్లాడిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. ఏం లేదు, మీరు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు. సిల్వర్ జూబ్లీ కాదు, ఇది గోల్డెన్ జూబ్లీ చేసుకోవాలా. మీరు గోల్డెన్ జూబ్లీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుతూ నేను మళ్ళీ మాట్లాడేటప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడైతే ఈ నగేష్ గురించి నాకు మతికొచ్చి మీరు గోల్డెన్ జూబ్లీ చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. నాగేంద్రం సార్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా వారి జ్ఞాపకార్థం అంటూ వారి పెద్ద కుమారుడు వచ్చినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. సార్ గారు చూసినట్టుగా ఉంది. మన థ్యాంక్ యూ బ్రహ్మ. సారు ఆశీర్వాదం తర్వాత దయచేసి ఒక ఇద్దరు సార్ని కేర్గా తీసుకెళ్ళి సార్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టగలరు. ప్లీజ్ రెడీగా ఉండండి ఒక ఇద్దరు. విద్యార్థులారా, మీరు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి నేను ఇక్కడనే పనిచేస్తున్నాను. అయితే ఎక్కడి నుంచో విపరీతమైన రోజుల నుండి మీరు వచ్చి ఇక్కడ సన్మానం చేస్తున్నారంటే మాకు ఇప్పుడు ఒకటి ఈరోజు మీరందరూ ఇక్కడ ఎందుకొరకు ఏర్పాటు చేసినారంటే, మీరు కొన్ని సంవత్సరాల కిందటే మాతో కలిసి మీ విద్యార్థులు ఇక్కడ నుంచి పోయి అట్లా ఇప్పుడు మీరు మీ దగ్గర మీతో పాటు ఎవరు నేను కొన్ని సూత్రాల వద్ద చెప్తాను. యవ్వనము జరీవేగతులు అంటారు. యవ్వనము జరీవేగతులను, జీవనము బుద్ధుత ప్రళయము. అయితే దీని లోపల చేయడు మీ వయస్సు ఎటువంటిదంటే, ఇప్పుడు మంచి యవ్వనము మీది జరీవేగబుద్ధులు అంటే ఇప్పుడు
ఈ నీటి లోపల ఇది జరివేగుతులేమో అంటే పాము సరసర ఎట్లయితే పాడుతుందో మీ వయస్సు కూడా అంటే ఇప్పుడు ఇది ఎంటైర్ ఇది ఇప్పుడు ఏమిటి మీ యొక్క పాద జరివేగుతుంది ఇక్కడ ఇంకోటి ఈ ఇంగ్లీష్లో ఒకటి సామెత ఉంది ఏంటి ది ఎంటైర్ షోల్డర్స్ ఈజ్ నాట్ ఈజ్ ఇన్ యువర్ షోల్డర్స్ స్టూడెంట్. అయితే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను కాపాడుకునేటువంటి బీజ్ యువర్ ఇన్ మీ చేతి లోపల ఉంది. కాబట్టి మీరు స్వాతంత్ర భారతీయులు బలిజీలు వచ్చి థ్యాంక్ యూ. మహబూబ్ మియా సార్ మేము చిన్నప్పటి నుండి ఏది మేమిద్దరం డిగ్రీ లెవెల్ నుండి అన్ని రకాల మేము ప్రాణ స్నేహితులం. కొన్ని సమయాల లోపల నేను గట్టు నుండి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ సారు నాకు సరైనటువంటి మర్యాదతో ఏర్పాటు చేసినారు. కానీ కొంతమంది ఎట్లా ఉండరు, ఇప్పుడు మేము ఊరికే పంపిస్తారు. సరే సార్ థ్యాంక్ యూ సార్. పెద్దాయిలా గారికి నమస్కారం. నా పేరు శ్రీనివాసులు శెట్టి. నాకు 2 పిల్లలు, ఫస్ట్ క్లాస్ మరియు ఎల్కేజీ. నాతోటి విద్యార్థులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ శ్రీనా. నా పేరు విష్ణువర్ధన్ గౌడ్. మా మిస్సెస్ పేరు జీవిత. నాకు పాప బాబు. థ్యాంక్ యూ విష్ణు. మధ్యలేటి మా మిస్సెస్ పేరు రామతులసి. నాకు ఒక బాబు ఒక పాప. బాబు పేరు వచ్చేసి మంజునాథ్, పాప పేరు వచ్చేసి అశ్విని. థ్యాంక్ యూ మధు. అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా ఫ్రెండ్స్ అందరికీ శుభాభినందనలు. మీ అందరిని ఇక్కడ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా మళ్ళీ ఇంకొకసారి కలవాలని ఉంది. నాకు ఒక పాప ఒక బాబు. బాబు పేరు లక్ష్మీ సోమనాథ్, పాప పేరు రిష్వికా కృష్ణప్రియ, మా భార్య పేరు లక్ష్మీ. అందరు త్వరగా వెళ్ళకండి, సీళ్ళు ఉన్నాయి, సీళ్ళు ప్రజెంటేషన్ ఉంటుంది. మీ అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ గోల్డెన్ జూబ్లీ జరుపుకుందాం మనం అందరం కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. పంపిద్దాం. దయచేసి అందరూ అందరినీ గ్యాదర్ చేశారు. దీని ఇంకా చాలా హార్డ్ వర్క్ ఉంది. సో ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు అవర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో. ఓకే, వెళ్తున్నా. ఫ్రెండ్స్ అందరిని కూడా మీట్ అయ్యాను. నేను నిజామాబాద్ నుంచి వచ్చిన ఈ ప్రోగ్రామ్ కోసం. భాగ్యలక్ష్మిది ఒకటి చెప్పాలి. భాగ్యలక్ష్మి నంబర్ కోసం సార్కి ఫోన్ చేసినాం, లక్ష్మీనారాయణ సార్కు. సార్ ఒక 10 నిమిషాలు ఉండి చెప్తారా మీకు అని అన్నాడు. 10 నిమిషాల్లో ఏం జరిగిందంటే భాగ్యలక్ష్మికి ఫోన్ చేసి నేను మీ నంబర్ ఇవ్వాలా మీ హస్బెండ్ నంబర్ ఇవ్వాలా అని అడిగాడు. లేదు బాబాయ్, మీరు ఖచ్చితంగా మా ఫ్రెండ్స్కు నా నంబరే ఇవ్వాలని చెప్పింది. చెప్పిన వెంటనే గ్రూప్లో యాడ్ చేయగానే వెంటనే కాల్ వచ్చింది భాగ్యలక్ష్మి నుంచి. అప్పటి వరకు బహుశా నేనైతే అమ్మాయిలతో ఎవరితో మాట్లాడలేదు. భాగ్యలక్ష్మి నువ్వు నా ఫ్రెండే కదా అంటుంది. నేను నీ ఫ్రెండ్, నేను షాక్లో ఉన్నా. సార్ ఇక్కడ చూడండి సార్. పక్కన అన్నా
బలరాం వచ్చాడా? ఎవరు వెళ్ళవద్దని ఇంటికి. ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ యొక్క ప్రోగ్రాం ముగించబడుతుంది కనుక దయచేసి అందరం కూడా ఓపికతో ఉందాం. ఏక సమయంలో మరి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయవలసిందిగా బలరాం. మై నేమ్ ఈజ్ రైమాన్. నాకు కొడుకు బిడ్డ. నేను ఫార్మర్ అండ్ అమలు పనిచేస్తాను. ఇంతే. థ్యాంక్ యూ రెహమాన్. బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి మా మిత్రులకి మరియు సోదరుమణులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇంతసేపు ఉదయం నుంచి చాలా ఓపికతో పేషెంట్తో కూర్చున్నటువంటి మన గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చాలా టైం ఎక్కువైపోయింది. ఇప్పటికే మీ ఓపిక కూడా పూర్తిగా నశించిపోతుంది కొంచెం. ఇంకా నా విషయానికి వస్తే నా పేరు ఎం బాలరాజు. నా వైవాహిక స్థితి 0, ఏం లేదు. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించి ఐఎమ్ వర్కింగ్ విత్ నూర్. ఈ అవకాశం కల్పించినటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి బాగా పూర్తిగా సహకారం అందించినటువంటి మా మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సిద్ధంగా ఉండాలి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ స్థితిలో నేను నిలబడడానికి కారణమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మరి టీచర్లందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం చేస్తున్నా. నా పేరు సుధాకర్. నా భార్య పేరు ఏ పుష్పలత. తను కేజీబీవీలో బయోసైన్స్ టీచర్గా పనిచేస్తుంది. నాకు 2 కుమారులు. పెద్ద అబ్బాయి పేరు శ్రేయా శామ్యుల్, యూకేజీ చదువుతున్నాడు. చిన్న అబ్బాయి పేరు ధీరజ్ జర్మయ్య, నర్సరీ చదువుతున్నాడు. ఎందుకు ఇంత చిన్న ఉన్నారంటే లేట్ మ్యారేజ్. ఓకేనా, జాబ్ వచ్చిన తర్వాత చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకున్నాను. నాకు లాస్ట్ ఇయరే మరి ఎంజేపీ గురుకుల పాఠశాలలో యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా ఉద్యోగం సంపాదించాను. ఇంటర్మీడియట్లో నేను ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. నాతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి భారతి కూడా మన 10th క్లాస్ బ్యాచ్లో అవుట్ ఆఫ్ 84 మెంబర్స్ మైసెల్ఫ్ అండ్ మై సిస్టర్ భారతి మేమిద్దరమే ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం జరిగింది. దానికి కారణం మన మధ్యలో ఉన్నటువంటి చాంద్బాజ్ సార్ గారు. ఆ సార్ చెప్పినటువంటి ఇంగ్లీష్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఇంటర్మీడియట్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం జరిగింది. మరొకసారి టీచర్లందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్కి అందరికి కూడా మరొకసారి మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు మధు, మా మిస్సెస్ పేరు పుష్పావతి. నాకు ఒక బాబు. ప్రజెంట్ బిజినెస్ వ్యవసాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ మధు. మోహన్ రెడ్డి. నేను ఫార్మర్. మా భార్య పేరు సువర్చన రాణి. నాకు 2 ఆడపిల్లలు, అమృత, వైష్ణవి. ఫ్రెండ్స్, మీకు చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ. నా పేరు ఏ ప్రేమ్ కుమార్. మాది చిన్నాందాలపాడు గ్రామం. నేను ఇక్కడ 8th, 9th, 10th చదవడం జరిగింది. మా మిస్సెస్ పేరు కీర్తిరాణి, హౌస్ వైఫ్. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 4th క్లాస్ చదువుతున్నాడు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా 20 years నుంచి చేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రేమ్. ఉద్యోగం సంపాదించినటువంటి మన బ్యాచ్లో మొదటి వ్యక్తి. ప్లీజ్ దయచేసి చప్పట్లు కొట్టగలరు. థ్యాంక్ యూ ప్రేమ్. అభివందనాలు. నా పేరు ఏ శేఖర్. నా భార్య పేరు శివశంకరి. నాకు 2 కుమారులు. పెద్దోడు 7th క్లాసు, చిన్నోడు 5th క్లాసు. నేను ఇక్కడ ఐటీఐ కాలేజీలో వర్క్ చేస్తున్నా. అయితే ఒక చిన్న మాట కూడా తెలియని కాలంలో మాకు 9th క్లాస్లో వచ్చి ఇంగ్లీషు పరిచయం చేసినటువంటి నేర్పించినటువంటి చాంద్బాజ్ సార్ గారికి ఈ వేదిక మీద నుంచి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నేర్పించినటువంటి ఇంగ్లీష్ వల్లనే ఫర్దర్ క్లాసెస్లో మనకు పోయినప్పుడు ఆల్రెడీ అక్కడ చెప్పేటివన్నీ మనం 9th క్లాస్లోనే విన్నాము. అసలు నాకు అది మంచి ఇది అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శేఖర్. గురువులకి పాదాభివందనం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు కిరణ్ కుమార్. అంతే. ఇంట్లో వచ్చినా కూడా చాలా సహాయ సహకారాలు అందించిండు. కర్నూలులో మాకు అన్ని విధాలుగా సహాయం చేసిండు, హెల్ప్గా ఉన్నాడు, బ్యాక్ సపోర్ట్గా బాగున్నాడు. రెడ్డి, థ్యాంక్ యూ. పాదాభివందనములు. నేను ఇక్కడ ఒకే సంవత్సరం చదివినప్పటికీ నాకు ఈ స్కూల్కు అనుబంధం చాలా ఎక్కువగా ఉంది. నా పేరు ఆర్ విష్ణువర్ధన్ రెడ్డి. నా భార్య పేరు భారతి. నాకు ఒకటే ఒక కొడుకు.
మా భార్య ఇక్కడ అలంపూర్లో ఏడీ సెక్షన్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తుంది. నేను ప్రైవేట్ సీడ్ కంపెనీలో మార్కెటింగ్గా పనిచేస్తున్నా. థ్యాంక్ యూ రెడ్డి. అన్ని విధాలుగా సపోర్ట్గా ఉన్నాడు. అనునిత్యం మమ్మల్ని ధైర్యపరుస్తూ నీకు మేమున్నామంటూ ఎక్కడ కింద పడవద్దు తడబడవద్దు అని చెప్పి మాకు బాగా సపోర్ట్ చేసినాడు వినోద్. థ్యాంక్ యూ వేమన్నా. ముఖ్యంగా 90 మంది నుంచి వీచ్ చేసినటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, ప్రాజెక్ట్ ఉపాధ్యాయులు గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మన బ్యాచ్ మిత్రులందరి ఆహ్వానం తీసుకొని అందరూ వచ్చారు. ఏ ఒక్కరు మిస్ కాకుండా మేము ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి వాళ్ళని కలిసిన, వాళ్ళతో మాట్లాడిన ప్రతి వ్యక్తి పేరు పేరున ఇక్కడికి వచ్చాడు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే కూడా మాటలు రాలేదు, అంత ఆనందంగా ఉంది. నేను కూడా చదివింది విష్ణు మాదిరి 1 సంవత్సరం వచ్చినాను ఇక్కడ 99 2000లో 10th ఒకటే చదివాను ఇక్కడ. కాకపోతే నిర్మాణించి ఇంత సహకారం చేసినందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేయడానికి కూడా మీరంతా చాలా సహకారాలు అందించారు నాకు. మౌనాలి కానీ, శిలార్ కానీ, మబ్బులు కానీ, వేమన్న, నాగేష్, ప్రేమ్ కుమార్, నూరా, చెప్పుకుంటూ పోతే బ్యాచ్ మెంబర్స్ మొత్తం అనుకో వాళ్ళ పేర్లలో చెప్పడానికి టైం లేదు నాకు. దయచేసి ఎవరి పేరైనా మర్చిపోయితే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నా నమస్కారాలు. మన ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్కారాలు. నాకు 2 కొడుకులు. మా ఇక్కడే ఉంది ఆదిలక్ష్మి. మా పిల్లలు ఇద్దరు ఈయనే చదువుతున్నారు. ఒకరు 10th క్లాసు, ఒకరు 7th క్లాసు. శివర్ధన్ గౌడ్, విష్ణువర్ధన్ గౌడ్. నేను పెట్రోల్ పంప్లో జాబ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మన శిలార్ భాష ముందుండి వెనక ఉండి చాలా ఉత్సాహంగా, ఆర్థికంగా లేకున్నా ఇంకా వేరే విధాలుగా కూడా మనకు చాలా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ముందుండి నడిపించాడు. ముందు వెనక ఉండి నడిపించాడు శిలారు. అటువంటి మన మిత్రునికి భారీ ఎత్తున మనం అభినందనలు తెలియజేయాలి. సిలార్ కాదు, ఇది సలార్. కత్తి చూసినట్టు వచ్చిండు ఒకేసారి. సలార్ సర్ర అనుకుంటూ వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. నా పేరు సిలార్ సాబ్. నా భార్య పేరు మైబునాబీ. నాకు 3 అబ్బాయిలు. 2 అబ్బాయిలు 8th క్లాసు, 1 అబ్బాయి 5th క్లాసు. నేను కోల్డ్ స్టోరేజ్లో మేనేజర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్క మాట రెడీ. థ్యాంక్ యూ. సపోర్ట్ చాలు. ఈవినింగ్ సార్. ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను చదివింది 6th క్లాస్ ఒకటే ఇక్కడ. కాకపోతే చాలామంది తెలియకపోయి ఉండొచ్చు. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. నా భార్య పేరు హరిత. 2 కొడుకులే. పెద్ద కొడుకు వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ కొడుకు 7th క్లాస్. సో ఆఫర్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. నా పేరు వరలక్ష్మి. నేను 9th వరకు చదివినాను ఇక్కడ. నన్ను ఈ ఊర్లోనే ఇచ్చినారు. మా పాప ఒక అమ్మాయి నాకు మీనా. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ నాగేశ్వరమ్మ వచ్చి ఇక్కడ వచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరూ ఇక్కడ కలుసుకున్న దానికి చాలా సంతోషంగా ఉన్నది. మేనేజ్మెంట్ చేసిన శిలార్ సాబు, వేమన్న, ఫ్రెండ్స్ బ్యాచ్ టోటల్ అందరికీ వందనాలు. మరి నా పేరు సోమన్న. నాది చిన్నాందలపాడు విలేజ్. లచ్చప్ప. నేను కృష్ణ వినైటి ఉండవిలో ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప అక్షయ 5th క్లాస్ చదువుతుంది. బాబు వరుణ్ 3rd క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ.